సువర్ణ గన్నేరు పూలతో ఇలాగా గొబ్బెమ్మల్ని అలంకరించుకుంటే చాలా మంచిదండి. చక్కగా చూడటానికి కూడా గొబ్బెమ్మలు చాలా అందంగా ఉంటాయండి. ఇలాగ గొబ్బెమ్మల్ని ధనుర్మాసంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అండి, చాలా ఇష్టము. మంచిగా శుభం కలుగుతుంది. మనం మళ్ళీ కొంతమంది భోగి వరకు పెడతారు గొబ్బెమ్మల్ని, కొంతమంది మకర సంక్రాంతి వరకు పెడుతూ ఉంటారండి ఈ గొబ్బెమ్మల్ని. ఇలా నెల రోజులు ఇలాగా ఆ స్వచ్ఛమైన ఆవు పేడను తెచ్చి గొబ్బెమ్మలకి ఇంట్లో గొబ్బెమ్మలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో శుభాలు కలుగుతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయటం వల్ల. ఇదిగో మారేడు చెట్టు దగ్గర అండి, ఇలాగ మనం గొబ్బెమ్మలను చేసిన తర్వాత ఇట్లాగా అగరబత్తీలను వెలిగించి వాటికి గొబ్బెమ్మలకి చూపిస్తే చాలా మంచిదండి. ఇంకా మనకి టైం అంటే 2 అరటిపళ్ళు కూడా ప్రసాదంగా నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదండి. నైవేద్యం అయిపోయిన తర్వాత మేము వీటికి నైవేద్యాన్ని సమర్పిస్తాము. నైవేద్యం తయారవుతుంది.